నమస్తే అండి బోస్ కుమరి. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ బాగా సంచలనం అవుతుంది కదా! దీంట్లో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేశారు. 7 మంది వరకు. వాళ్ళకి ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్‌లో 7 నిందితుల రిమాండ్ పొడిగింపు. జూన్ 3 వరకు కూడా నిందితులకు రిమాండ్ విధించినటువంటి ఏసీబీ కోర్టు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిట్‌కు కోర్టు ఆదేశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి 7 నిందితుల రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. నిందితుల ప్రస్తుత రిమాండ్ గడువు ఈ రోజుతో ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి అనంతరం న్యాయమూర్తి నిందితుల రిమాండ్‌ను జూన్ 3వ తేదీ వరకు కూడా పొడిగిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణిక్య, పైలా దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఈ ఉదయం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయడం లేదని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై స్పందించినటువంటి న్యాయస్థానం ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు పురోగతిని సక్రమంగా వివరిస్తూ లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని నిందితులు కోర్టులను అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు మానవతా దృక్పథంతో అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారనేటువంటి విధంగా మొత్తానికైతే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.